ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, అత్త కోడళ్ళు నిజంగా అసలు ఎలా ఉండాలంటారు? ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం, కూతురులాగా చూసుకోవాలి అత్త అంటే. అది నిజంగా అందరు కోరుకుంటారమ్మా, ప్రతి కోడలు అబ్బా మా అత్త మా అమ్మలాగా చూసుకోవాలి అని. అట్ ద సేమ్ టైం కొంతమంది అత్తలు కూడా నా కోడలు నా కూతురులా చూసుకోవాలి, నన్ను ఒక అమ్మలా అని అనుకుంటారు. మరి అసలు అత్త కోడలు నిజంగా ఎలా ఉండాలి? అలా కూతురులాగా చూసుకుంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? కొడుకు ఎలా ఉండాలి? మావయ్య ఎలా ఉండాలి? ఈ అత్త కోడలు అనే టాపిక్ వస్తే అమ్మ హోల్ ఫ్యామిలీ అంతా ఉంటారు అందరూ. నిజంగా అసలు వీళ్ళిద్దరు కన్నా కరెక్ట్ గా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. మరి అలా ఉండాలంటే ఎలా? ఇప్పుడు ఒక బండికి భార్యాభర్తలు 2 చక్రాలు వంటి వారు, ఒక జీవితం వెళ్ళాలి అనడానికి అంటారు. కానీ నేను మన శ్రీమూర్తుల గురించి ఎక్కువగా వచ్చేది, మగవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దీంట్లో ఎవరిని ఉద్దేశించి కాదమ్మా. ఒక ఫ్యామిలీ ముందుకి పైకి వెళ్ళాలి, నేను గెలవాలి కాదు, నా కుటుంబం గెలవాలి, వసుదైక కుటుంబం, సొసైటీని మనం గొప్పగా మనం ఎలా ఉన్నామో కాదు, ముందు ఇంట గెలిచి రచ్చగలవు, నీ ఇల్లుని సర్దుకో, నువ్వు నీ అమ్మని భార్యని గౌరవించకుండా, నీ చెల్లెల్ని గౌరవించకుండా బయట శ్రీమూర్తిని ఎలా గౌరవించడం వస్తుంది మెయిన్ మనకి కదా. మెయిన్ అక్కడే నాకు అనిపిస్తూ ఉంటుంది. మనం పెళ్లి కానంత వరకు కోడలు కొడుక్కి పెళ్లి కానంత వరకు అబ్బా నా కొడుక్కి పెళ్లి కాలేదు, నా కొడుకు కాలేదు, నా కోడలు ఇలా ఉండాలి, నా కోడలు ఇలా చేయాలి, నా కోడలికి ఈ నగ వెయ్యాలి, ఇంత ఆనందంగా ఉంటాం ఒక పెళ్లి దీంట్లో. అవును, కోడలే మనకి అంత ఆనందంగా ఉండదు కోడలు. ఆ అమ్మాయి కూడా అంతే ఆలోచనతో వస్తుంది, నాకు ఒక కొత్త జీవితము, నా భర్త నా అత్తగారింటికి మెట్టింటికి వెళుతున్నాను, ఎన్ని ఆశలతో వస్తుందమ్మా ఒక ఆడపిల్ల. ఇద్దరు ఆడవాళ్లే తల్లి. నిజం. వచ్చిన తర్వాత నట్టింటికి చక్కగా లక్ష్మీదేవిలాగా అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి అని ఎందుకంటే మనం గడప మీద బియ్యం పెడతాము, అవును, తన్నుకుంటూ వస్తుంది. మనం అదే అంటే పెళ్లి కొత్త పెళ్లి ఫస్ట్ కాళ్ళతో కొట్టేస్తారు. ఎందుకు? ఇల్లు లక్ష్మీకరంగా ధనధాన్యాలతో వెలుగొందాలని. పసుపు పారాణితో వస్తుంది, మహాలక్ష్మి కదా. ఇప్పుడే అనుకుంటాం మనం మానవ రూపేణ అని. లక్ష్మి అమ్మ నువ్వు చూసే దాంట్లో ఉంది. కరెక్ట్, అంతవరకు బాగుంటుంది. పెళ్లిలో ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది, దేనికో ఒక అంటారు, ఏంటమ్మా నీ కోడలు ఇలా ఉంది, ఇలా పెట్టుకోవాలని. ఎప్పుడమ్మా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. నా కోడలు నేను అనేది ఉండాలి. 10 మంది 10 మాటలు అంటూ ఉంటారు, నీ కోడలు అలా అలా ఇలా అని. దేనికి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఇది నా కోడలు వచ్చింది, ఇక్కడ భర్త నా కొడుకు నేను, ఇది నా ఇల్లు, అలవాటైన ప్రదేశం. మొత్తానికి ఆ పిల్లకి ఏమీ తెలియదు. నిజంగా ఇప్పుడైతే పర్వాలేదు, పరిచయాలు ప్రేమలు మాట్లాడుకుంటున్నారు. మా కాలంలో మాట్లాడుకోవడం అనేది తెలియదు. నిజంగా ఒక మాట అడుగుతానమ్మా, ఫస్ట్ నైట్ శోభనం గదికి వెళ్ళినప్పుడు ఆ మనిషి ఎవడో కూడా మనకు తెలియదు. కానీ అలా మేము నా వెళ్ళే 40 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉన్నాం భార్యాభర్తలు అంటే. నమ్మకం, ప్రేమ, అభిమానం ఇది ఎక్కువ కావాలమ్మా. ప్రస్తుతం ఇది లోపిస్తుంది. ఏదో కావాలి, ఏదో జరగాలి, మిరాకిల్స్ జరగాలి అని కాదమ్మా. ఒక్క రోజులో ఏ మిరాకిల్ జరగదు, కొన్ని రోజులు కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఈ అమ్మాయి ఎన్ని ఆశలతో వచ్చినప్పుడు ఈ అబ్బాయికి ముగ్గురికి ఒకటే కోరిక ఉంటుంది, నా జీవితంలో పెళ్లి చేసుకున్నాను, నా జీవితంలో కొత్త అమ్మాయి వస్తుంది, నా జీవితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఈ అబ్బాయి ఆలోచిస్తాడు, అమ్మ నా ఇంటికి కోడలు వచ్చింది, ఇంతవరకు మేము నలుగురమే ఉన్నాము, ఈ పెద్ద కోడలు చిన్న కోడలు కుటుంబం పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడైతే కొడుక్కి పెళ్లి చేసావో కోడలు వస్తుంది, కోడల ద్వారా నీకు వంశవృద్ధి అవుతుంది, ఒక్కొక్కటి వృద్ధి అవుతాం కదా. అటువంటప్పుడు వీళ్ళందరూ నా కుటుంబం పూర్ణంగా ఉంటుంది కదా. అంత కోరికతో అత్తగారు ఉంటారు. ఆవిడకి మనసులో ఎటువంటి నా కోడల్ని ఏడ్పించాలనో బాధ పెట్టాలనో ఉండదమ్మా. ఏ ఆడపిల్లకి ఏ ఆడవాళ్ళకి ఎవ్వరికి ఉండదమ్మా. స్వతహాగా ఒక పువ్వుతో పోలుస్తారు, ఒక తీగతో పోలుస్తారు కదా శ్రీమూర్తిని. ఎంత కోమలత్వంతో పోలుస్తారు. మరి ఇది ఎందుకు వస్తుంది? అత్తగారి వేధింపులని.
అత్తగారు కోడలు చూడట్లేదని. ఈ కాలంలో ఈ కాలం కదమ్మా, ఈ ఈ అత్తగారు కోడలు, మనం భానుమతి అప్పటి నుంచి అత్తగారు కోడలు సీరియల్స్ వచ్చేవి. ఈ తరతరాలు మా అమ్మమ్మకు కంటే కూడా ముందు తరాల నుంచి కూడా అత్తగారు కోడలు ప్రెజెంట్, ఇంకా ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇది మాత్రం మనం ట్యాగ్ పెట్టేసాం. అత్త కోడలు అంటే ఒక ఫ్రేమ్ అంతే. అత్త అయితే వేధిస్తుంది, కోడలు అయితే బాధ పెడుతుందో ఏదో ఒకటి, దానికి పేరు ఏదైతేనే ఉంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇటు ఆ అబ్బాయికి అలాగా ఆలోచన ఉంటుంది, నా భార్య వస్తుంది, నా జీవితంలో ఒక భాగస్వామి వస్తుంది, నా కొత్త జీవితం నాకు. ఈ అమ్మాయి అదే ఆలోచనతో వస్తుంది, అరే నేను కొత్త ఇంటికి వస్తున్నాను, పేరు ఊరు అన్నీ మార్చుకుంటుంది. ఒక 25 ఏళ్ళు ఒకరింట్లో ఉండి ఒక పూల కుండిని మనం పెంచి పెద్ద చేసి అప్పడంగా ఇచ్చినట్టు ఆ అమ్మాయిని ఒక రూపము, చదువు, విద్య, బుద్ధులు అన్నీ చేర్చి, ఇంకా కట్నకాలకులు పేరు లేకపోయినా ఇంకో రకంగానన్నా ఆ అమ్మాయికి అన్నీ ఇచ్చి పూర్ణ మహాలక్ష్మి ఆ ఇంటికి వస్తుంది. ఎన్నో ఆశలతో వస్తుంది. ఇక్కడ అత్తగారు నా ఇల్లు నిండుతుందని, అటు మామగారు కోడలు వచ్చింది అని అందరూ మనసులో భేదం ఉండదు. కానీ మెల్లమెల్లగా అత్తగారికి స్టార్ట్ అవుతుంది, భయం వస్తుంది. ఎందుచేత భయం వస్తుంది? ఇంతవరకు ఈ కొడుకు నావాడు అనుకున్నాను కదా, వాళ్ళిద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చట్టాపట్టాలు వేసుకుని ఏదో మాట్లాడుకుంటారు, గుసగుసలు ఆడుకుంటారు. అది ప్రతిదీ నలుగురిలో చెప్పే విషయాలు కాదు కదా. నలుగురిలో చెప్పే విషయం ఏదో గుసగుస అంటాడు. ఏంటి వీడు రాగానే అమ్మాయితో ఏదో మాట్లాడేస్తున్నాడు, నాకు కాకుండా పోతాడేమో. ఈవిడికి ఈ భయం మెయిన్. ఆ అమ్మాయిల మనసులో కూడా ఏముండదు, నా భర్త నాకు కాకుండా పోతాడా, ఎందుకంటే కొత్తగా వచ్చాను, అమ్మ ప్రేమతో ఉంటాడా, నాకు ఒక స్థానం ఇస్తాడా లేదా, వాళ్ళ అమ్మ చెప్పినట్లే ఇక్కడ వింటాడో ఏమో. ఎందుకంటే ఇన్ని రోజులు ఆవిడే కదా చూసుకుంది, ఈ రోజు కొత్తగా నా మీద ఎంతవరకు నేను ఆ స్థానం పొందగలుగుతాను. ఈవిడలో భయం ఉంటుంది. ఈ ఇద్దరిలో ఈ రకమైన భయం ఉంటే ఆ అబ్బాయికి మెయిన్ ఇంకొక భయం ఉంటుంది. ఇటు అమ్మంటే కూడా అబ్బాయికి ఇష్టం. అమ్మ ఏ మగ పిల్లవాడికి తల్లి అంటే ఇష్టం ఉండదనేది లేదు. మగవాళ్ళు వ్యక్తీకరించరు, ఆడవాళ్ళు ప్రతిదీ కష్టపడ్డా, నేను కష్టపడ్డాను, నేను పొద్దుటి నుంచి చేశాను, నా వల్ల కావట్లేదు అని మనం బయటపడిపోతాం. మగవాడు దినమంతా కష్టపడ్డా, నేను కష్టపడ్డానని చెప్పుకో. ఈ అబ్బాయికి ఏమనిపిస్తుంది? భయము. ఇటు తల్లిని నేను చూసుకోగలనా, మా తల్లిని నేను అదిగా సరిగ్గా చూసుకోవాలన్నా, ఈ కొత్తగా వచ్చిన అమ్మాయిని దీనికి ప్రేమ అందించగలనా, డైనమాలు. ఇటు వస్తే ఇటు భార్య ఏమనుకుంటుంది, ఇటు భార్యకి చేస్తే తల్లి ఏమనుకుంటుంది, ఇవిడ పెద్ద ఆవిడ అనే భయం ఉంటుంది. ఆ భయం చేతనే ఎటు జడ్జి చేయలేక ఎటు పోవాలు మగపిల్లలు. అంటే ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు, మగవాళ్ళు ఎవరిని చెడ్డ అనడము కాదు ఇక్కడ. ప్రతి మనుషులు, నేను కూడా అంతే. నేను యాజ్ ఏ అత్తగారుగా నాకు కూడా నా కొడుకు ఎక్కడ కోడలతో వెళ్ళిపోతాడని నాకు కూడా ఉంటుంది, నా కోడలకు కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఆ భయాన్ని పోగొట్టాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు మనం చూసాము, మన అత్తగారులతో చూసాము, మన ఆడపడుచుల దగ్గర చూసాము, మన తోడికోళ్ళు చూసాము, చుట్టూ ఉన్న సమాజాన్ని చూసాము. దానివల్ల ఏమి నష్టం, ఏమి లాభం అనేది తెలుస్తుంది. నేను అంటానమ్మా, నేను కష్టపడ్డాను జీవితాంతం, నేను కూడా నా కోడలతో నేను కాళ్ళు ఒత్తించుకోవాలనో, లేకపోతే నేను పని చేయించనో, లేకపోతే దానికి తగ్గి ఉంటే అది ఎక్కడ నా నెత్తి మీద కూర్చుంటుందోనో, ఇలా జరుగుతూ మనసు అవన్నీ చిన్నప్పుడు నేను వింటాను. నా అత్తగారితో నేను చాలా కష్టపడ్డాను, చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, లేకపోతే రేపు మనకి నెత్తినికి కూర్చుంటారు, ఇప్పుడు తగ్గిపోతే కోడళ్ళ దగ్గర అనే ఒక భావన ఉండవల్ల వాళ్ళు భయం ఉంటుంది వాళ్ళని. అలా ఒక్కొక్కరు ఆ భయము చేతను మరి ఎందుకనో నాకు తెలియదు. కానీ ఒక్కటే అమ్మా, ఈ పెద్ద ఆవిడ కాస్త ఓర్పు, సహనం. ఎందుకంటే నేను ఎందుకు ఉండాలండి, నేను నా పోస్ట్ ఏంటండి, నేను అత్తగారు కదా, నేను నా అత్తగారి దగ్గర నేను పడ్డాను, ఈ శాండ్విచ్లో లాగా ఆ కాలం పడ్డాను, ఇప్పుడు కోడల దగ్గర నేను పడాలి. ఇంకా నా జీవితాంతా పడ్డమేనా? మరి నాకు అంటూ అధికారం లేదా? నా పోస్ట్ ఏంటి? నేను కొడుకుని కన్నాను కదా, నా ఇంటికి వచ్చింది కదా అనే ఈగో, గర్వము, నేను అనేది ఉంటుంది. అది ఎప్పుడూ ఉండకూడదు. ఆ అమ్మాయి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో, ఒక్కసారి నేను కష్టపడితే పడ్డాను, నా బిడ్డ కష్టపడకూడదు, నా కోడలు కష్టపడకూడదు. ఆ అమ్మాయిని కష్టపడితే వాడు బాధపడతాడు. వాళ్ళిద్దరూ సరిగ్గా లేకపోతే మనం పెళ్ళెందుకు చేశాను నాన్న
ఒక్కటే ప్రశ్న అడుగుతాను, వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా సంతోషంగా ఉండాలి, పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండాలనే కదా. అటువంటప్పుడు పెళ్లి చేసిన తర్వాత మన చెయ్యూతనివ్వాలి. వదిలేసిపోయింది పిల్లల్ని, హాయిగా పోయారు, నేను ఎందుకు చూసి నీ మనవడే కదా, నువ్వే కోరుకున్నావు కదా వంశం కావాలని. మళ్ళీ అదే కోడలికి అదే కొడుకు పిల్లలు లేకపోతే దేవుడు చుట్టూ తిరుగుతాం, గుండ్రాలని ముద్ర వేస్తాం, తప్పు కదా. అలాంటివి అలాగే కోడలు కూడా మనం ఎన్ని మార్చుకున్నాము, పేరు మార్చాము, గోత్రం మార్చుకున్నాము, ఇల్లు మార్చుకున్నాము, ఈ ఇంటికి వాళ్ళు ఏదో ఆశతో ఉంటారు, నేను వచ్చి వాళ్ళ ఇంట్లో నా వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. నిజంగా ఆ ఆశని ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక వయసు ఉంది 60 ఏళ్ళకి 30 ఏళ్ళకి సగానికి సగం వయసు పెద్దది కదమ్మా. ఆవిడ పడ్డ కష్టం వల్ల, లేకపోతే ఆవిడ చూసిన వాతావరణంలో, లేకపోతే ఆమె హెల్త్ ప్రాబ్లము, లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్లను ఆవిడ అలా ప్రవర్తిస్తుంది అనుకో. సరే అండి అత్తయ్య, ఒక్క మాట, సరే అత్తయ్య గారు మీరు ఇలా చేస్తే ఒక్క మాట అడిగి తర్వాత నువ్వు చెయ్యి 10లో 2 చెయ్యి మీ అత్తగారి విషయంలో. ఇక్కడి నుంచి వెంటనే అమ్మని అడుగుతాం. అమ్మని అడిగే ముందు అత్తయ్య ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, అంతే. పెద్దవాళ్ళు చిన్న మాటకి చిన్న మాటకి అమ్మ, చిన్న మాటకి వాళ్ళు గౌరవిస్తే చాలు, అంతకంటే ఏం అడగరు. కోడలు కూడా నువ్వు పని చెప్పావు అనుకో, పనికి ఏం లేదు, తన ఇంట్లో గుర్తిస్తే చాలు అనుకుంటా, తను ప్రేమగా చూస్తే చాలు అనుకుంటా, అంతకంటే ఏమనుకోదు ఆడపిల్ల. ఏ పిల్ల నా భర్త ప్రేమగా ఒక హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళు అమ్మ నేను చూసుకుంటారా, మీరు వెళ్ళిరండ్రా, నేను పిల్లల్ని చూసుకుంటా అని పంపిస్తే ఇంకా నిజమే, ఏమొద్దు ఏమొద్దు, నువ్వు వచ్చి నీకే వంట చేసి నీ కాళ్ళు కొడతా, ఇంకేమన్నా చేస్తుంది. మీరు అన్నట్టు ఇక్కడ అత్త కోడళ్ళు నిజంగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని ఉంటే నిజంగా ప్రతి ఇల్లు హ్యాపీగానే ఉంటుంది. అది చాలా నిండుగా కూడా ఉంటుంది. మనకే కాదు, ఎదుటి వాళ్ళకి మన ఫ్యామిలీని చూస్తే అరే వాళ్ళ కుటుంబం చూడు, మనల్ని చూసి కూడా నేర్చుకుంటారు పక్కన వాళ్ళు, గౌరవం కూడా ఇస్తారు. థ్యాంక్ యూ.